గా ఉంటుందో యాంకర్ కూడా గ్లామర్గా ఉండొచ్చు అని నిరూపించారు అనసూయ. అందువల్ల కూడా జబర్దస్త్ షో సూపర్ హిట్ అవడానికి అనసూయ గారు ఒక కారణం. అనసూయ గారు ఉండటం వల్లే జబర్దస్త్ అనేది సూపర్ హిట్ అయింది. మీరు అనసూయ గారి గురించి ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, ఇన్ని మాట్లాడుతున్నారు, అయినా కూడా అనసూయ గారు మాత్రం ఒకటే చెప్పారు, ఆయన ఎవరు నాకు తెలియదు, ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు, అవునండి, ఎందుకు మాట్లాడుతున్నారు అన్నప్పుడు మరి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఖచ్చితంగా మా అభిమాన పర్సన్ కాబట్టి ఖచ్చితంగా మీకు అభిమానం కాబట్టి ఖచ్చితంగా ఆవిడ సపోర్ట్ చేస్తామండి. ఇప్పుడు ఎవరైనా అంబేద్కర్ గారి నుంచి తప్పుగా మాట్లాడమనండి, వెంటనే అభిమానులు వచ్చేస్తారు. నేను మీకు ఒకటి చెప్తున్నాను, అనసూయ గారికి అంబేద్కర్ గారికి ముడిపెట్టట్లేదండి. ఆయన ఒక రకంగా ఆయన స్థాయి వేరు, అంబేద్కర్ గారు చాలా గొప్ప స్థాయి, కంపేర్ చేయట్లేదు. ఉదాహరణ చెప్తున్నాను. ఎవరైనా అంబేద్కర్ గారి గురించి తప్పుగా మాట్లాడితే అంబేద్కర్ అభిమానులు అందరూ కూడా వచ్చేస్తారు, ఎందుకు తప్పుగా మాట్లాడేవాళ్ళు, దే క్వశ్చన్, దే విల్ డూ సమ్ ఫైటింగ్. అదేవిధంగా ఒక మెగాస్టార్ చిరంజీవి కూడా ఫ్యాన్స్ ఉంటారు, ఇంకా ఇంకా చాలా అదే విధంగా నేను కానీ ఒక్క నిమిషం, అంబేద్కర్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కాబట్టి మీరు వాటి గురించి అర్హత ఎందుకు ఉండదండి? 100% అర్హత ప్రతి వాళ్ళకి అర్హత ఉంది. సో కంపారిజన్ అనేటువంటిది ఆయన ఒక రకంగా అయితే మీకు ఉదాహరణ చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తమ అభిమాన తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పారు, ఓకే. కానీ అంబేద్కర్ గారు ఇంత రాజ్యాంగాన్ని ఏ విధంగా రాశారు అనేది మన అందరికి కూడా తెలుసు. ఈ రోజు మనం రాజ్యాంగం మీదనే ఇంతగా బ్రతుకుతున్నాం. మరి అలాంటప్పుడు అనసూయ గారికి ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు, కాబట్టి మీరు ఇంకేదైనా విషయం చెప్పండి. ప్రతి దానికి అంబేద్కర్ ఆయన కోట్ల అభిమానులు, వీళ్ళ స్థాయిని బట్టి అభిమానులు ఉంటారండి. ఇప్పుడు ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారికి కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆయన ఎప్పుడైనా ఒక పిలుపునిస్తారు, మీరంతా కూడా బ్లడ్ డొనేషన్ చేయండి, సామాజిక సేవలో భాగంగానే కూడా చిరంజీవి గారు పిలిపిస్తే చాలా మంది అభిమానులు కూడా బ్లడ్ డొనేషన్ ఇస్తారు. అదేవిధంగా ఎవరైనా చిరంజీవి గారి గురించి తప్పుగా మాట్లాడిన, ఎందుకంటే ఈ ఫ్యాన్లు అనేటువంటి వాళ్ళ మధ్య యుద్ధాలు కూడా జరుగుతాయి. ఇది ఏంటంటే పై స్థాయి తెలియవు. ఒకనొక టైంలో హీరో గురించి మాట్లాడుతున్నారో లేదు, ఒక్క నిమిషం, మీరు ఏదైతే ఫ్యాన్స్ మాట్లాడుతున్నారో ఆ ఫ్యాన్స్ అందరూ వేరు, అవును, మీరొకరు వేరు. ఎందుకు అంటే లేదు, అనసూయ గారు మాట్లాడుతున్న మాటలన్నిటి మీరు సమర్థిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా ఆవిడ అలా వేసుకుంటే మేము ఆనందిస్తాం, మాకు ఇష్టం అంటున్నారు. మీ వయసుకి మీరు మాట్లాడే మాటలకి ఏమన్నా ఉందా, పొంతనే ఉందా? అసలు పొంతన ఉంటుందండి, ఎందుకుండదు? ఇప్పుడు అనసూయ అనేటువంటి ఆమె ఒక సెలబ్రిటీ. రీసెంట్ గా కూడా తను ఒక కారణ జన్మరాలని చెప్పుకుంటున్నారు. తను చెప్పారా? అది తనకు తనే చెప్తున్నారు కదా, తను కారణ జన్మరాలు, తను చాలా క్యూట్ గా ఉంటుంది అనసూయ గారు